దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట ఎంతో విలువైనది. ప్రతి మాట మనందరికీ ఎన్నో విషయాలని తెలియజేస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాలి కానీ అపరిమితమైనటువంటి దైవికమైన ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవచ్చు. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో మనకి దేవుడైన యేసయ్య కనబడుతూ ఉన్నారు. మానవుడు కనబడుతున్నాడు. ఒక జంతువు అనగా చిన్న కోడిపెట్ట ఒకటి కనబడతా ఉంది. యేసయ్య జరగబోతున్నది ముందుగానే చెప్పారు. యేసయ్య పాప జీవితంలో పేతురు పడకూడదని హెచ్చరించారు. యేసయ్య హెచ్చరించడానికి గల కారణము ఆ మనిషి పేతురు బలంగా ఉండడానికి, బలంగా నిలబడడానికి మాత్రమే. అయితే మానవుడైన పేతురు దేవుడు చెప్పినా కూడా బాధ్యతారహితంగా ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నుండి అబద్ధ జీవితంలోనికి వచ్చేసాడు. ఈ అబద్ధ జీవితం అతన్ని అలా ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే మరలా చేపలు పట్టుకోవడానికి దోనెను, చేపలు పట్టుకోవడానికి వలలు అనేటువంటి జీవితంలోనికి అతడు ప్రవేశించబడటం జరిగింది. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అనేటువంటి సంఘటన మనం చూడాలి. దేవుని బిడ్డలారా, జంతువు, చిన్న జంతువు అనేటువంటి కోడి చాలా సెన్సిటివ్ అనేటువంటి జంతువు. ఈ కోడి ఒక చిన్న జంతువు కూడా దేవుని ప్లానింగ్లో భాగస్వామి అయి ఉంటుంది. ఈ చిన్న జంతువు అనేటువంటి కోడి అతనికి ఒక హెచ్చరికలా పనిచేసింది. ఆ కోడి మరి చూసినప్పుడు 20-25 సంవత్సరాల క్రితం ఆ కోడి బహుశా చనిపోయి ఉంటుంది. కానీ ఇప్పటికీ దాని కోత, అది మరి కూసినటువంటి కోత మన చెవుల్లో ఇప్పటికీ కూడా గింగిర్లు తిరుగుతూనే ఉంది. ఇది మన హృదయాన్ని కదిలించవద్దా? మన హృదయాన్ని దేవుడి వైపు మార్చుకోవడానికి ఈ కోడికే కోత మనకు సరిపోదా?